కృష్ణుడు ఉమ్, అచలుడు అంటారు. ఉమ్, దానికి ఎక్కడన్నా ఉమ్, మనకు నిరూపణ ఉందా? ఉమ్, కృష్ణుడు అచలుడు అనేదానికి ఉమ్. ఏ గ్రంథంలో అట్లా నిరూపణ చేసినారు స్వామి? మనం అనుకుంటే సరిపోతుంది ఆ కృష్ణుడు అచలుడు అని. ఉమ్. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆ సందేహం ఎందుకు కలిగింది? నేను అనుకుంటాను కృష్ణుడు అద్వైతమని. ఉమ్, వాళ్ళు అచలుడు అంటారు మన సాంప్రదాయంలో. ఉమ్. అద్వైతం అంటే ఏమని అర్థం? పరమాత్మను గురించి చెప్పేదే కదా అద్వైతము. దైవాన్ని గురించి చెప్పేదే కదా. దైవాన్ని చెప్పేది అనేది దైవం దైవం గురించి విచారణ చేయడం వేరు. ఉమ్, అద్వైతం అంటే వేరు. ఉమ్. అద్వైతం అంటే ఆత్మవిచారమే కదా స్వామి. రెండు కానిది అని అర్థం. అది ఆత్మలే పరమాత్మలే. ఉమ్, అద్వైతం అంటే రెండు కానిదని. ఉన్నది ఒకటే, రెండు లేవు. ఉన్నది ఒకటే అని చెప్పేది అద్వైతం. ఉన్నది ఒకటే, అదే ఒకటే ఆత్మ. అంతే. అది ఆత్మ పరమాత్మ ఎన్ని పేర్లున్నా పెట్టుకున్నాం మనం. పేర్లు నాన్నక అదే పేర్లు మనం ఆత్మనే పెట్టుకున్నాం. పరమాత్మనే అంతా ఒకటే కదా. ఉన్నది ఒకటే, ఆ, రెండు వస్తువులు లేవు. ఓ, ఇది అద్వైతం. రైటే. మరి ఉన్నది ఒకే వస్తువు అయినప్పుడు ఉమ్, అది అచలమని, అది ఎరుకని రకరకాలుగా మనం భావన చేస్తున్నాం. అది మనిషి యొక్క భావనే. ఉమ్, ఉన్నది ఒకటే సత్యం. అది పరిపూర్ణమో పరమాత్మో ఆత్మో అచలమో ఇవన్నీ మన భావాలు, ఉమ్, మనిషి యొక్క భావాలు అవన్నీ. సత్యం ఒకటే. ఉమ్, ఆ ఒకటి నుంచి అనేకమైనవి, ఒకటి నుంచి అనేకమైనవి. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడే కాదు, ఉమ్, పిపీలి కాది బ్రహ్మ పర్యంతం అన్నీ అచల స్వరూపాలే. ఆదిలో ఉమ్, ఆదిలో అన్ని అచల స్వరూపాలు. అంటే ఉన్నది ఒకటే కదా, రెండు లేవు కదా. దాన్ని అచలమే అని ఎందుకు అనుకోవాలి స్వామి? నువ్వు పెట్టుకున్నావు. మరి మనం కూడా ఇప్పుడు అంటున్నాం కదా అచల అదే స్వరూపం అని. మనిషి పెట్టుకున్నాడు. మనిషి పెట్టుకున్నాడు. దానికి నామము లేదు. ఆ. అందుకే పెద్దలు చెప్పినారు అది అవాచ్యం, ఉమ్, అది చెప్పేది కాదు. ఉమ్, దానికి మాట లేదు, ఉమ్, పలుకు లేదు, రూపం లేదు, ఉమ్, గుణము లేదు. ఉమ్, మనం రోజు చెప్పుకుంటున్నాం, కొత్త మాటలు కాదు ఇవి. ఓ, నిరంతరం చెప్పుకుంటూనే ఉన్నాం. ఉమ్, అయితే వాటికే మళ్ళీ మనం పేర్లు గుర్తు కోసం పెట్టుకుంటున్నాం. మన గుర్తు కోసం మనం మళ్ళీ దానికి పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం. ఉమ్, అవునా కదా? ఉన్నది ఒకటే వస్తువు. ఉమ్, ఆ ఒక్క వస్తువు విశ్వవ్యాప్తమై ఉంది, అనంతమై ఉంది, ఆది మధ్యాంతరహితమై ఉంది, ఆవగ్ మానస నగోచరమై ఉన్నది. అది నోటితో చెప్పడానికి సాధ్యం కాదు, మనసుతో ఊహించడానికి సాధ్యం కాదు. ఇంద్రియాతీతమై ఉన్నది, ఇంద్రియాతీతమై ఉన్నది. ఉమ్, అటువంటి పదార్థం ఒకటి ఉంది. ఉమ్, ఆ ఒకటి నుంచి అనేకమైనటువంటి రూపనామాదులుగా ఈ జగత్తు పరిణితి చెందింది. దీనే దైవ పరిణామం అని. దైవ పరిణామం, పరిణామం ఎలా ఉందో దైవ పరిణామం కూడా మనం అట్లా చేసుకున్నాం. ఉమ్, దైవ పరిణామాన్ని మనమే చేసుకున్నాం. ఆనాడు ఆదిలో మానవుడు దేవుడంటే పంచభూతాలనే భగవంతుడిగా భావించి ఆదిలో నీరును, నిప్పును, భూమిని, గాలిని, మరి ఆకాశాన్ని దేవతలుగా భావించారు. ఆది మానవుడు వర్షానికి మొక్కినారు, భూమికి మొక్కినారు, నదులకు మొక్కినారు, సూర్య నమస్కారం చేసినారు, వాయువును దేవుడిగా భావించినారు, వాయుదేవుడని. ఆకాశాన్ని సర్వత్రా నిండి ఉన్న భగవంతుడని వాళ్ళ హృదయంలో పదిలం చేసుకున్నారు. ఆ పంచభూతాల నుంచి భగవంతుని పరిణామం చెందింది. జీవుడు ఎట్లా పరిణామం చెందినాడో దేవుడు ఎలాగా పరిణామం చెందినాడు మన హృదయంలో. మన సంకల్పమే భగవంతుడు, ఉమ్, మానవ సంకల్పమే భగవంతుడు. లేదు భగవంతుడు నేను ఉండాలని ఇప్పుడు ఆయన వచ్చి చెప్పలేదే. నాది ఫలానా రూపం రా, నాది ఫలానా గుణం రా, నేను ఇలా ఉంటాను, నేను సర్వత్రా ఉండాలని ఏనాడన్నా భగవంతుడు చెప్పినాడా? భగవంతుడు సర్వవ్యాపి కనుక ఆయన చెప్పలే, మనమే ఊహించుకున్నాం. ఏది? ఒక శక్తి స్వరూపం ఉంది విశ్వంలో,
అది సర్వత్రా నిండి ఉంది అనే భావన మనకు కలిగింది. అదే మనకి ఎట్లా కలిగింది? దైవం అనే భావన ముందు నీ తలంపులు ఎట్లా కలిగింది? దేవుడు ఒకడు ఉన్నాడనేటువంటి ఆలోచన మొట్టమొదటి మనిషికి ఎట్లా కలిగింది? మాట లేనప్పుడు, అక్షరము లేనప్పుడు, ఆది మానవుడు కానీ ఈ మానవునికి కట్టుకొని బట్ట లేదు, వండుకొని తినే జ్ఞానం లేదు, ఏదో కాయా కసులు ప్రకృతిని నమ్ముకొని ప్రకృతిలో జీవిస్తూ ప్రకృతిలో మమేకమైపోయినాడు ఈ మానవుడు. ప్రకృతిలో మమేకమైనటువంటి ఈ మానవునికి అసలు దేవుడితో అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎవరు దేవుడు? అసలు వాడు దేవుడు అంటే తెలియదు కదా. దేవుని మాట, దేవుడు అనే పదము మొట్టమొదటిసారిగా కలిగింది మనిషిలోనే. దేవుడికి సంబంధం లేదు, దేవుడికి రూపనామాతులు లేవు, అయినా లేవు లేవు అని చెప్పింది కూడా మనిషి, ఊహించింది కూడా మనిషి. ఇట్లా ఈ మనిషి ఎలా అయితే మనము జలచరముల నుంచి ఉభయచరముల నుంచి 4 కాళ్ళ జంతువు నుంచి మరి వానర 2 అవతారాలు అంటే మనిషి మృగవతారాలు, వామనావతారము, పరశురామ అవతారము, మరి రామావతారము, ఇట్లా కళ్యాణ అవతారము, కృష్ణ అవతారం, ఇవి మనం చెప్పుకుంటున్నాం. ఇది జీవ పరిణామం, అవతారాలు కాదు ఇవి. జీవ పరిణామం వీరయ్య. జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఊరికి గుడ్డిగా శాస్త్రాలను నమ్ముకొని శాస్త్రాల్లో ఉండే భావాన్ని చెప్పుకుంటా పోతే ఇప్పుడు రాబోయే కాలం చాలా ఫాస్ట్గా ఉంది. ఏదో మనకన్నా అజ్ఞానులు వింటారేమో కానీ జ్ఞానులు వినరు. ప్రశ్న వేస్తారు ప్రతిదానికి, మనకాడ సమాధానం ఉండాలి. అవునా కదా? సృష్టి ఎట్లా వచ్చింది అంటే పంచభూతాలతో అందరూ చెప్తున్నాం. పంచభూతాల కలయికతో సృష్టి వచ్చింది. ఆ పంచభూతాలు భగవంతుడు. పంచశక్తులు మనం చెప్పుకుంటున్నాం సాంఖ్యశాస్త్రంలో. సదాశివుడు అంటున్నాం, ఈశ్వరుడు అంటున్నాం, రుద్రుడు అంటున్నాం, విష్ణు అంటున్నాం, బ్రహ్మ అంటున్నాం. అవునా కదా? అంటే పంచశక్తులు. భూమికి బ్రహ్మ అంటున్నాం, జలానికి విష్ణువు అంటున్నాం, అగ్నికి రుద్రుడు అంటున్నాం, వాయువుకు ఈశ్వరుడు అంటున్నాం, ఆకాశానికి సదాశివుడు అంటున్నాం. మనము సాంఖ్య విచారణలో పెద్దలు చెప్పిన మాట కూడా. మరి ఆ పేర్లు మనమే పెట్టుకున్నాం. ఈ పంచభూతాలు పెట్టుకున్న పేర్లే ఇవి. ఈ పంచభూతాలనే దైవంగా భావించినారు. ఎందుకు భావించినారు పంచభూతాలనే అంటే వేరే 2 ఆప్షన్ లేదు. ఎందుకు లేదు? పంచభూతాత్మ ఈ దేహము పంచభూతాత్మైనటువంటి భూమి ద్వారానే బతుకుతూ ఉంది. ఈ పంచభూతాలతోనే బతుకుతూ ఉంది. వేరే ఎలాంటి ఆప్షన్ మనకు లేదు. అలాంటప్పుడు మనకు మంచి జరిగినా చెడు జరిగినా కర్త పంచభూతాలే. అవునా కదా? అప్పుడు మనిషికి త్రివిధ బాధలు ఉన్నాయి మనకు. అంటే ఆధ్యాత్మిక భాగము, ఆది భౌతిక బాధ, ఆది దైవిక బాధ అని 3 బాధలు ఉన్నాయి మనకు. దాంట్లో త్రివిధ తాపములు అని శాస్త్రంలో చెప్తారు. మరి ఆధ్యాత్మిక బాధ అంటే శరీరము లోపల తన శరీరంలో ఉన్న అవయవాలు నిరంతరము తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు పెరిగేటి కొన్ని, తరిగేటి కొన్ని, నిరంతరం శ్రమించేటి కొన్ని, దానివల్ల అరిగిపోతాయి, కరిగిపోతాయి, చెడిపోతాయి. అవునా కాదా? ఒక ఆట తెచ్చుకున్నాము, 10 ఏళ్ళకు మొత్తం దాని లైఫ్ పోతుంది. అట్లా మనకి ఇంత లైఫ్ ఉంది. 100 సంవత్సరాలు మన లైఫ్ పెట్టినాడు భగవంతుడు, మనం పెట్టుకున్నాం. మరి లైఫ్లో మరి పుట్టించే సత్యంత వరకు ఎన్నో మార్పులు దొరుకుతాయి ఈ దేహంలో. ఈ మార్పుల వల్ల కలిగేటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి మనకు. వాటిని ఆధ్యాత్మిక తాపములు అన్నారు. అవి బీపీ, షుగరు, కిడ్నీ చెడిపోవడము, ఊపిరితిత్తులు దెబ్బతినడము, ఎముకలు బలహీనపడము, చర్మం శుష్కించిపోవడము, కంటి చూపు తగ్గిపోవడము, పండ్లు ఊడిపోవడము, చెవుడు రావడము, అరుచి, జుట్టు రాలిపోవడము, ముఖం బుట్టలు పడడము, మోకాలు నొప్పులు రావడము, ఇవన్నీ ఆధ్యాత్మిక బాధలు, తాపలు. అంటే లోపలనే ఉద్భవిస్తాయి, బయట నుంచి రావు మనకి. శరీరం లోపలనే పుడతాయి. దీన్ని మన వాళ్ళు కర్మ అనుకోనో పాపం అనుకోనో ట్రీట్ చేసుకొని భగవంతుని ప్రార్థిస్తే పోతాయని భావనలో వచ్చినారు. అటువంటి బాధలు ఈ మనిషికి కలిగినాయి. తర్వాత రెండోది ఆది భౌతిక బాధ ఉంది. అంటే మన శరీరంలో కాకుండా బయట నుంచి వస్తాయి మనకు బాధలు. దోమ కుట్టింది, జేది గడిచింది, పాము గడిచింది, తేలు కుట్టింది, కుక్క కలిసింది, పులి సింహాలు కలిసినాయి,
బస్సు మీద పోతున్న రోడ్లో బస్సు వచ్చి ఎక్కించింది, యాక్సిడెంట్ జరిగినాయి అంటే సెకండ్ పర్సన్ నుంచి రెండవ వస్తువు నుంచి మనకు కలిగే ప్రతి బాధను అది భౌతిక బాధ. ఇవి అందరికీ సమానంగా వస్తాయి కదా. ముందు చెప్పినట్టు వ్యాధులు కూటిపేద నుంచి కోటేశ్వరం వరకు, పండితుల నుంచి పామర్ల వరకు అందరికీ సమానమే. ఇది భౌతిక బాధ కూడా అందరికీ సమానమే. దోమలు అందరికీ కుడతాయి మనం రక్షణ చేసుకోకపోతే. దానివల్ల మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, మెదడు వాపు వ్యాధి వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. మరి కలుషితమైన ఆహారం అంటే కలరా, టైఫాయిడ్, పచ్చకామెలు ఇలాంటి జబ్బులన్నీ వస్తాయి. యాక్సిడెంట్ వల్ల ఎన్నో వస్తాయి మనకు. వైరస్ మన వచ్చిన కరోనా వైరస్ కావచ్చు, ఎయిడ్స్ వైరస్ కావచ్చు, ఇలా ఎన్నో మచూచి మన చిన్నమ్మ పెద్దమ్మ ఆటలమ్మ అంటాం. ఇటువంటి చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల మనకు సంభవించేటువంటి వ్యాధులు. ఇవి భౌతికమైనటువంటి తాపాలు. ఇవి కూటిపేద నుంచి కోటేశ్వరులకు, పండితుల నుంచి పాపన వరకు అందరికీ సమానం. తర్వాత మూడవది ఆది దైవిక బాధ. ఆది దైవిక బాధ అంటే ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సునామీలు, పిడుగుపడము, ఇలాంటివి ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు. దానివల్ల జన్మనష్టం జరుగుతుంది. దానికి కులము, మతము, జాతి, లింగ భేదము, సావుకారి, భేదవాడు, జ్ఞాని, అజ్ఞాని నో డిఫరెంట్, అందరూ పోవాల్సిందే. అవునా కాదా? ప్రకృతి వైపరీత్యం. స్టీమర్లో పోతున్నాం, పొంగింది సముద్రం, స్టీమర్ ముడిపోయింది. అందులో వేదాంతి ఉండొచ్చు, అజ్ఞాని ఉండొచ్చు, సావుకారు ఉండొచ్చు, పేదవాడు ఉండొచ్చు, పెద్ద సైంటిస్టే ఉండొచ్చు, పెద్ద మత గురువే ఉండొచ్చు. కావాల్సి తప్పదు. ఇవి కాకుండా మనకేమన్నా వేరే ఇబ్బందులు ఉన్నాయి మనకేమన్నా? ఇన్ని చెప్పిన 3 రకాలు కాకుండా వేరే ఇబ్బందులు మనకు ఉన్నాయా? నో, వేరే లేవు. ఇలాంటివి వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చేటువంటి పరిజ్ఞానం వాళ్ళకు లేక, ఇది కర్మ వల్లనో, లేదు ఎవరో ఉండి చేస్తున్నాడనో ఒక భావన క్రియేట్ అయింది మధ్యలో మనిషికి. అప్పుడు పుట్టినాడు దేవుడు. అందుకే నేను భయముతో ఊహించిన దేవుడు అని ఒకటి రాసిన నేను నా బుక్కులో. నిజం తెలిస్తే నిత్యము గనరలో భయముతో ఊహించిన దేవుడు. అసలు దేవుడే భయముతో ఊహించిన. అసలు దేవుని కాన్సెప్ట్ లేదు మనకు. విశ్వవ్యాప్త శక్తి స్వరూపం ఉంది. దానికి మనం దేవుడిని పేరు పెట్టుకున్నాం. అవునా కదా? ఇప్పుడు ఈ మాట శక్తి స్వరూపం అదానే భగవంతుడు అన్నాం. కనపడదు కదా అది. అదే కనపడకపోయా, మళ్ళా అచలము కంటికి కనపడకపోయా. ఈ 2 దాంట్లో దేవుడు ఎవడని అనుకోవాలా? అదే ఆడికి వస్తాం. అది కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు గొప్పల కోసం ఒకదాన్ని క్రియేట్ చేసుకొని ఒక సిద్ధాంతంగా పెట్టుకొని ఆ సిద్ధాంత ప్రకారం నడుచుకోవాలని వాళ్ళు ఒక గ్రంథాలు రాసి, ఇదే గ్రంథం ప్రమాణికం, నీకు దీనే చెప్పాలని, నువ్వు దీన్ని మించి పక్కకు పోకూడదని ఒక బౌండరీలో ఉండాలి సిద్ధాంతం అంతా. సిద్ధాంతం అంటే ఒక బౌండరీ. సిద్ధాంతం అంటే ఒక బౌండరీ అంటే తన చుట్టూ తన గీత గీసుకొని అందులో వాడు చెప్పిందే మనం పాటించాలి. వాడు చెప్పింది వింటే నువ్వు ఆ సిద్ధాంతి, లేకపోతే నువ్వు అసలు సిద్ధాంతి కాదు. వెలివేస్తున్నారు. అవునా కదా? సిద్ధాంతం అంటే బౌండరీ. ఒక బౌండరీలో ఉండి దాన్నే మనం చెప్పుకోవాలా, రెండోది చెప్పకూడదు. నువ్వు పొద్దున్న లేచినా పుట్టుడు గిట్టుడు కందార్చని చెప్పాలి. నువ్వు ఎరుక పరిపూర్ణమే చెప్పాలి. నువ్వు కృష్ణుడు వద్దు, రాముడు వద్దు, యేసు వద్దు, అలా అవసరం లేదు. నువ్వు అచల సిద్ధాంతి కాబట్టి అచలాన్ని నువ్వు సపోర్ట్ చేయాలి. అవునా కదా? కాబట్టి ఒక బౌండరీ చూసి ఆ బౌండరీలో పెట్టారు. దీన్ని ఫాలోయింగ్ అంటారు. అంటే అనుసరించడం. మనం నీ జ్ఞానం లేదు అక్కడ. శ్రీధర శివరామ దీక్షల జ్ఞానాన్ని నువ్వు చెప్పుకుంటున్న బతుకంతా చెప్పుకుంటున్నాం. నీ జ్ఞానం ఏమైతాను? ఆనాడు 400 సంవత్సరాలకు ముందు చెప్పిన శ్రీధర శివరామ దీక్షల జ్ఞానాన్నే నువ్వు చెప్పుకుంటా కూర్చున్నావు గురు శిష్య పరంపరగా. మరి అంతకుముందు ఆ ద్వైతాన్ని చెప్పిన మధ్వాచార్యులు, ఆ ద్వైత సిద్ధాంతులు దాన్ని చెప్పుకుంటున్నారు. అద్వైత శంకరాచార్య చెప్పిన అద్వైత మతాచార్యులు అద్వైతాన్ని చెప్పుకుంటున్నారు జీవితాంతరము. రామానుజాచార్య చెప్పినటువంటి విశిష్ట అద్వైతాన్ని ఆ మతస్థులు దాన్ని చెప్పుకుంటున్నారు. అచల సిద్ధాంతులు అచలంలో చెప్పిన దాన్ని చెప్పుకుంటున్నారు. ఇట్లా అందరూ చెప్పేది ఒకటే. ఇక్కడ ఇది గొప్ప తక్కువ అని కాదు. వీళ్ళు చెప్పుకుంటారు మాది గొప్ప, మాది గొప్ప. వాళ్ళు మా క్రిస్టియన్స్ మా మతం గొప్ప అంటున్నారు కదా. జ్ఞానికి తెలుసు కదా ఏది గొప్ప ఏది గొప్ప లేదో. సర్వం కలివిదం బ్రహ్మ.
మొత్తం బ్రహ్మస్వరూపం అనే విషయం తెలుసు కదా మనకు. మరి ఇప్పుడు నాది గొప్ప నీటి గొప్ప ఏముంది? ఎవరిది గొప్ప లేదు ఇక్కడ. మనం పెట్టుకున్న మంది గొప్ప అని, అవునా కదా? ఇప్పుడు ద్వైత సిద్ధాంతం అని, అద్వైతమని, ఎరుకని, పరిపూర్ణమని 12 లేవు. మనిషి తనకు తాను పెట్టుకున్నాడు. ఆడికే వస్తా కొంచెం సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, అంటే ఒక ఆర్డర్లో పోతే అర్థమవుతుంది మనకు. ఆ విధంగా భావించిన ఈ మానవుడు ఈ త్రివిధ తాపములను గురించి తెలియని నాడు, తర్వాత తెలుసుకొని త్రివిధ తాపములు మనమే రాసుకున్నాం, మన పూర్వీకులు అనుకో రాసినారు. మరి ఇవి కదా కొంచెం ఆచరణ, దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదురా. ఇది దేవుని మాయ కాదు, ఏమన్నది ప్రకృతి మాయ, మన శరీర ధర్మం అది. శరీరానికి పెరగడం ధర్మమే కదా, శరీర ధర్మం అది. దాన్ని ఎట్లా ఆపుతావు నువ్వు ఆపగలవా? ఆపలేవు కదా. మరి అటువంటి దీంట్లో అనేక మార్పులు సంభవిస్తాయి, దానివల్ల తద్వారా జబ్బులు వస్తాయి. అది తెలియని ఆనాడు వాళ్ళు జలము వల్ల వచ్చే ప్రమాదాలకు జలమే కారణమని ఆ జలాన్ని ప్రార్థించినారు. అమ్మ నువ్వు మా పైకి రాగాకు, మా పైన కన్ను ఎర్ర చేయగాకు, మేము చచ్చిపోతాం మీరు అందరూ వస్తే కనుక అని టెంకాయలు కొట్టినాడు, బలులు ఇచ్చినారు గంగాదేవి. అవునా? అలాగే భూ వైపరీత్యాలు, పంటలు పండకపోతే భూదేవిని వేడుకున్నారు. అవునా? తర్వాత భూకంపాలు వస్తే భూదేవతను ఓర్పుకున్నారు. మనకు తెలియదు, ఎన్నో భూ ప్రళయాలు వచ్చినాయి. భూ ప్రళయాలు వచ్చే మనకి ఈనాడు పర్వతాలు, కొండలు, గుట్టలు, ఎడారిలు, మరి మైదానాలు, ఒకటి కాదు భూమి మీద సముద్రాలు, నదులు, ఇవి ఎలా ఏర్పడ్డాయి? ప్రళయాలు వచ్చి ఏర్పడ్డాయి. భూమిలో ప్రళయం వచ్చింది, అప్పుడు ఎంతో జన నష్టం జరిగింది. ఎవరో ఒక ఇతర మిగిలితే అది మళ్ళీ సృష్టి వచ్చి వస్తూ ఉంది. అట్లా ఎన్నో ప్రళయాలు భూమిలో జరిగినాయి. అప్పుడు ఆనాడు వాళ్ళు ఈ భూదేవిని పిలిచినారు. నువ్వే దేవత అని నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే నీ చేతిలో ఉంది మా బతుకంతా. అవునా కాదు? నీ బతుకంతా నీ చేతిలో ఉంది, మా బతుకంతా. మనం రక్షణ చేయని భూదేవిని ప్రార్థించారు. కొన్ని అగ్ని ప్రళయాలు వచ్చినాయి, కొండలు దహించిపోయినాయి, ఎన్నో జీవులు చచ్చిపోయినాయి. ఆనాడు మానవుడు అటవీ ప్రాంతంలోనే ఉన్నాడు, ఎందుకంటే ఆహారం వాళ్ళకి అక్కడే ఉంది. నదీ తీర పరివాహంలోనే ఉన్నాడు. నది వచ్చి కొట్టుకోపోయినా చచ్చిపోయినాయి ఎంతోమంది. దూరం ఉంటే నీళ్ళు కావద్దా? ఇలాంటి మనము మోటార్లు వేసుకొని పైపులు వేసుకొని ఆడైనా జీవిస్తున్నాం, భూమిలోంచి నీరు తెచ్చుకుంటున్నాం. వాళ్ళకి అప్పుడు లేదు కదా, బావి దొరికి తెలియదు వాళ్ళకు. ఆడ నీరు ఉంటే ఆడిపోయి జీవిస్తున్నారు. ఆ నీరు ఉండే చుట్టే వాళ్ళు గుడిసెలు వేసుకొని మన సంసారం ఉంటున్నారు. ప్రవాహం వచ్చే కొట్టుకొని చిన్న పెద్ద ఒడ్డు గోదా పోతే ఎవడు ఈత వచ్చినోడు పెద్దోడు బయట పడితే గంగాదేవి కోపులు సంబడుతున్నాడు అని ఆమెకు శాంతి చేయాలని నీ ఒడ్డుగాలు నా మిగిలిన చెప్తే దాన్ని దేవతగా భావించినాం. అట్లే భూప్రళయాలకు భూదేవిని దేవతగా భావించినాం. అగ్ని ప్రళయాలు వచ్చినప్పుడు ఆ కొండలను తగిలిపోతే నిద్రపోతే ఇళ్ళు ఆ జావాలం వచ్చి ఆ జ్వాల వీళ్ళ మీద పడితే గుడిసెల మీద కాలిపోయేవాళ్ళు. మనుషులు పరిగెత్తే గొడ్డు గోద పక్షి జాతులు ఉన్నాయి కదా, మనం సాక్కుంటాం కొన్ని, అవన్నీ గంటలు కాలిపోయేవి. అలా నష్టం కలిగేది, బాధ కలిగేది. అప్పుడు అగ్నిని ప్రార్థించేవాళ్ళు. ఎందుకు మా పైన కన్నా చేసినావు? అగ్నిదేవుని ప్రార్థించేవాళ్ళు. అది సూర్యుడి నుంచి వచ్చింది అగ్నిని భావించి సూర్యదేవుని శక్తిని దేవుడుగా అనుకున్నారు. ఒకసారి వాయు వితండవ చేస్తుంది, మొత్తం ఇళ్ళు వాకిలు లేచిపోతాయి. అది మనకు తెలియదు కానీ అక్కడ కొన్ని దేశాలలో అది దాని పేరు ఏదో చెప్తారో పేరు, ఊర్లే గాలి లేక ఆకాశంలో ఎగిరిపోతాయి. బిల్డింగులు, కార్లు, బస్సులు, దాని ఏందో దాని పేరు మూసేస్తే కప్పేస్తారు ఒక ఊరినే ఇసుకొచ్చి. అట్లే అగ్ని జ్వాలలు లావాలు వేస్తారు, అది కూడా ఊరను ముంచేస్తుంది. ఎట్లా చూసిన మానవుడు అంత వేగంగా పరిగెత్తలేడు కదా. ఇలాంటి సంభవించినప్పుడు ఆ వాయుదేవుడు భగవంతుని ప్రార్థించినారు. తర్వాత వీటన్నిటికీ ఆలావమైనటువంటి, వీటన్నిటినీ తనలో దాచుకున్నటువంటి ఒక శూన్యం ఉంది. ఆకాశం అని పేరు పెట్టుకున్నాం. ఆ శూన్యమే భగవంతుడు అని ఆ శూన్యాన్ని పూజలు చేసినారు. తర్వాత కాలక్రమంలో మనిషికి పెరిగే కొద్దీ
వాటికి దేవతలుగా నామకరణాలు చేసి వాటికి రూపాలు పెట్టినారు. రాయి రప్ప పంచభూతాలు రూపాలు పెట్టినారు. అది భగవంతుడు ఎక్కడ చేసిన మనకు భయముతో ఊహించిన దేవుడు. భయం వల్ల మనం దైవత్వాన్ని ఊహిస్తున్నాము. కాబట్టి అనంత విశ్వమైనటువంటి ఆ శక్తి పంచభూతత్వం ఈ దేహంలో ఉన్నది. అనంత విశ్వవ్యాప్తమైన ఆ శక్తి పంచభూతాత్మ ఈ దేహంలో ఉన్నది. అనంత విశ్వం అనేది ఆకాశం అని మనం చెప్పుకుంటున్నాము. అద్దులు లేవని ఆకాశం ఎక్కడ పోయినా ఉన్నది. రెండోది అందులో వాయువు, మూడోది అందులో అగ్ని, నాలుగోది అందులో జ్వలము, ఐదోది అందులో పృథ్వీ. ఇలా పంచభూతాలు ఈ దేహం ఏర్పడని చెప్పేసి సాంఖ్యశాస్త్రంలో కపిల మహర్షి మనకు క్లియర్గా చెప్పినాడు. ఈ దేహాన్ని గురించి తెలుసుకున్నాం మనం. ఇక దేవుడు అంటే భయముతో తర్వాత వచ్చిన మతాలు. తన బుద్ధ భగవానుడు, బుద్ధుడు అందరికన్నా ముందు వాడు కదా. ఈ మతాలు పుట్టక ముందు బుద్ధుడే పుట్టింది ఫస్ట్, మతాల కన్నా ముందు. ఈ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, మరి ఈ శంకరాచార్యులు కన్నా ముందు వాడు బుద్ధుడు. అటువంటి బుద్ధ భగవానుడు మన రాజ్యములో ఉండి ఒక యువరాజై ఉండి మరి బయటికి పోకుండా ఇంట్లో ఉండి పెళ్ళేంత వరకు వాళ్ళు సుఖభోగా అనుభవించిన తర్వాత ఇంకా వయసు వచ్చింది రాజుని చేయాలనే ఉద్దేశం కలిగినప్పుడు బయటికి పోయి చూసి రావడం ప్రపంచాన్ని, ఈ రాజ్యాన్ని పోయినప్పుడు మనకి కొన్ని విపత్తులు ఎదురైనవి. ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు, ఒక శవం, ఒక రోగి, ఇలా ఎవరు వీళ్ళంతా మనిషే. అంటే మనిషి ఇలా అవుతాడా? నేను నాలాగానే ఉంటాడు ఎప్పుడు అనుకున్న మనిషిని. ఇట్లా కూడలేవి చచ్చిపోతున్నారా? ఇట్లా రోగాలు వస్తున్నాయా? ఇట్లా ముసోడు అయిపోతాడా? ఇట్లా చచ్చిపోతే కాల్ చేస్తారా? దహనం చేస్తారా? పట్టుకునేది అని బుద్ధుని. దాంతో విచారం వచ్చింది, ఆలోచన కలిగింది. వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. కొన్ని ఏళ్ళు తిరిగినాడు. అంతా చేసిన తర్వాత దైవం లేదు. ఇది మానవ క్రియేషన్, శక్తి స్వరూపం. విశ్వమంతా ఉన్నది, విశ్వమంతా శక్తి స్వరూపం ఉన్నది. దాని వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనే ఒక సిద్ధాంతాన్ని బయటికి తీసి ఆయన భగవంతుడు అనేది మనం పెట్టుకున్న ఒక ఊహే కానీ నువ్వే భగవంతుడుగా. ఆ పంచభూతాత్మకమైన శక్తి నీ శరీరంలో ఉందిగా. ఏదో ఈ రూపంలో ఉంది, ఈ రూపంలో ఉంది, ఈ రూపంలో ఉంది చెప్పేసి ఆయన ఒక సిద్ధాంతాన్ని క్రియేట్ చేసి దానికి ఆనాపాన సతి అని పేరు పెట్టి శ్వాస మీద ధ్యాసనం ప్రతి ఇప్పుడు చెప్పేది అదే ఆనాపాన సతి. బుద్ధుని సూత్రం అది. ఈ శ్వాసే ఈ జీవికి మూలం కాబట్టి ఈ శ్వాసను పట్టుకొని దాన్ని నెమ్మదిగా నువ్వు ఆడిస్తూ చూస్తావు, గమనిస్తూ వస్తే అది ఒక నిత్య స్థితికి చేరుకుంటుంది కదా. అదే నీ స్వరూపము, అదే భగవంతుడు. ఆ మూలాన్ని పట్టుకోండి, నీ జన్మ ధన్యమవుతుంది. ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతిలో ఉండవు. జనన మరణం అనే భ్రాంతిది. నీకు జనన మరణం లేదు, జనన మరణ రహితం కాదు నీకు పోయేది. జనన మరణ భ్రాంతి రహితం. అందరూ జనన మరణ రహితం అంటున్నారు. నో, జనన మరణ రహితం ఎప్పుడు కాదు, భ్రాంతి రహితం వచ్చింది. నీకు భ్రాంతి ఉంది, నేను మళ్ళా పుడతాయి, ఇవన్నీ నాకు వచ్చాయి పాపాలన్నీ, కాబట్టి పాపాలు ఇప్పుడే పోగొట్టుకోవాలా అని నువ్వు దాన ధర్మాలు యజ్ఞయాగాలు చేసి ఒక మనుషులు ఒక ఆవేదనకు గురైతే తొందరగా చచ్చిపోతున్నావు, నీ ఆయుష్ కన్నా ముందే చచ్చిపోతున్నావు. అందుకని ఆ భయం పోగొట్టడానికి జనన మరణ భ్రాంతి రహితము అని ఆచార్య సిద్ధాంతులు చెప్పిన మాట. ఎవరు చెప్పినా ఈ మాటే. తర్వాత ఆయన పెట్టిపోయిన తర్వాత వచ్చిన మధ్వాచార్యులు అంతా భగవంతుడు కృపరా ఆయన అయిపోయింది. నిజం, సత్యం అది. అవునా కదా? సత్యమే కదా. భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన స్వరూపాలే మనమంతా అని చెప్పింది ద్వైతము. ఇద్దరు ఉన్నారని చెప్పింది. మరి అద్వైతం చెప్పినాడు రెండు ఒకటి కాదు, రెండు వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పినాడు. దాని అంశం మీద ఆయన చెప్పిన తప్పు కాదు, ఈయన చెప్పిన తప్పుది కాదు. రామానుజాచార్యుడు చెప్పినాడు ఈ ప్రకృతి దైవం, ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే దేవుడు, ఇవన్నీ ఆయన స్వరూపాలే. ఆయన తప్పు చెప్పలే. ఎక్కడ తప్పు ఉంది చెప్పు నీకు చెప్పినాడు. కాకపోతే ఈ అచరులు ఏం చేశారంటే వీళ్ళు ఒక కొత్త పదం ఎత్తుకున్నారు. ఏమెత్తుకున్నారు? వీళ్ళందరూ చెప్పిందంతా మాయని, ఇదంతా వచ్చేది పోయేదని, రానిది పోనిది ఒకటి ఉన్నదని, అది సత్యమని, అది పరిపూర్ణమని, అది బయలని
దాన్ని దర్శిస్తే నీకు జ్ఞానం అన్న భ్రాంతి రహితం అవుతుందని వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చి దీన్ని నిలబెట్టి దీన్ని సిద్ధాంతం చేసి దీని గ్రంథాలు రాసి శిష్యులను చేసుకుని శిష్యు పరంపరగా మీరు దీన్నే బోధించండి రా అని వెళ్ళిపోయినారు. దాన్ని పట్టుకు మనం ఊగుతున్నాం. ఈ 4 మతాలు 4 దాన్ని పట్టుకు ఊగుతున్నారు. క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని, ముస్లిం మతాన్ని, హిందూ మతాన్ని పట్టుకుని ఊగులాడుతున్నాం. నో, ఏది కూడా అన్నీ దాని మీదనే పుట్టినటివే. ఏదైతే భగవంతుడు అంటున్నామో, ఏదైతే పరమాత్మ అంటున్నామో, ఏదైతే అచలం అంటున్నామో, ఏదైతే పరిపూర్ణం అంటున్నామో ఒక్కటే. శక్తి 4 లేవు, ఏమీ లేవు. అది ఎట్లా మనం చెప్తున్నారంటే మన వాళ్ళు అది శబ్దతగా ఉన్నప్పుడు సృష్టి లేదు, అది ప్రకోపించినప్పుడు సృష్టి ఉంది అనే మాట చెప్పి ఆ నిలబెట్టారు. ఇప్పుడు ఆచార్యులు చెప్తున్నారు, ఆచార్యుడు చెప్పేది పరిపూర్ణం ఒకటి, లేని ఎరుకన్నది ఒకటి. వాడు చెప్పేది అదే. పరిపూర్ణం అంటే ఎన్నటికీ పుట్టనిది గిట్టనిది సాగుంది ఒకటి ఉందిరా. అది పుట్టుకు రాదు, సాగుకు రాదు. ఈ పుట్టే గిట్టు దానికి సంబంధం లేదురా. అది సాక్షిగా అట్లే ఉందిరా, అది చెదరలేదురా. అందులోనే ఇవన్నీ పుడుతున్నాయి పోతున్నాయి. ఎందులో పుడుతున్నాయి? అందులోనే పుడుతున్నాయి, మళ్ళీ అందులోనే లయమవుతున్నాయి. ఒకటి ఉంది, దాన్ని తెలుసుకొని అచ్చుడు చెప్తున్నాడు. నలుగురు చెప్పింది తప్పేం లేదే. మధ్వాచార్య చెప్పినాడు భగవంతుడు ఉన్నాడు రా. ఆచార్యులు చెప్పింది మనసుకు తగలంటే నమస్తే అండి కూర్చోండి. అచలము పుట్టదు గిట్టదని. ఆ అచలాన్ని నువ్వు గురువు ద్వారా దర్శనం చేస్తే నీకు అది దానికి ఎట్ట పుట్టుక చావులు లేవో నీకు కూడా ఇక మళ్ళీ పుట్టుక లేదు అని చెప్తున్నారు. మాటలు నేను చెప్పచ్చు, ఇక్కడ గురు శిష్యునికి గురు విచారణ చెయ్యాలి. ఏం చేయాలి విచారణ? అరే ఈ దేహానికే సాగు పుట్టుకలు ఉన్నాయరా అంటే పుడుతుంది, పెరుగుతుంది, మళ్ళీ నశిస్తుంది. సృష్టి స్థితి లయములు ఈ దేహానికే కాదు, ఈ విశ్వములో ఉన్న సర్వోపాధులకు సహజం. మన కళ్ళ ముందరనే ఎన్నో మొక్కలు పుట్టినాయి, పెరిగినాయి, చచ్చినాయి, రూపునామం లేకుండా పోయినాయి. అంటే మన తాత ముత్తాతలో పుట్టినారు, పెరిగినారు, పరిపాలన చేసినారు, బ్రహ్మాండంగా మనందరినీ కన్నారు, వాళ్ళు పోయినారు. గురువు శిష్యులకు చెప్పుకోవాల్సిందా సమయం పూర్తిగా గురువు తెలుసుకుంటే కదా శిష్యుని. అంతే మరి, తెలుసుకుంటేనే. తెలియదు చెప్తాడు. ఇక్కడ సందేహం వచ్చింది కదా, ఈ సందేహం నివృత్తి కావాలి కదా. శిష్యుడు గురువు చేయాలని నివృత్తి. గురువుకే వస్తుంది సందేహం, గురువుకి వచ్చి మనం దాన్ని మనం చేయలేం. అంటే గురువుకి వస్తుందంటే పరిపూర్ణంగా సమస్తాన్ని తెలుసుకొని తాను భగవత్ స్వరూపం అని భావించినప్పుడే మనం గురువుగా జనమని కావాలి. ఇప్పుడు మనం చెప్పుకునే వాక్యంలోనే దేవుడు లేడు, నువ్వే ఒక దేవుని సృష్టించుకున్నావు భయము చేత అనేది వచ్చింది మన వాక్యంలోనే. మళ్ళీ దేవుడు ఉన్నాడు అనేది మళ్ళీ ఇప్పుడు వస్తుంది. దేవుడు అనేది కాదు, ఒక శక్తి ఉంది, దానికి మనం దేవుడు అని పెట్టినా పేరంట. ఏంది అది? అది అనంతం. శక్తి ఏంది? దాని అనంతం అంటే అన్నీ కనుక్కునేవు కదా, ఈ అనంతాన్ని ఎందుకు కనుక్కోలేకున్నావు? ఎందుకు కనుక్కున్నా? మనలో ఉంది చైతన్యం, మనలో శక్తి ఉంది. ఎవరు? దాన్ని దేవుడు అన్నాం. దాన్ని దేవుడే లేడు కదా, ఇప్పుడు లేడు, ఊహించినాం. శక్తి ఉంది, కంటికి కనపడే శక్తి ఉంటుంది, దాని ఎనర్జీ. అది కంటికి కనపడదు, మనసుకు తెలియబడదు, దాన్ని ఎవరు తెలుసుకోలేడు. అవన్నీ మనకు పెద్దలు ఇంద్రియాలకు గోచరము కాని వాడు దైవము, అనుభవిక వేద్యము చెప్తా ఉండరు కదా. అట్లా చెప్పే దైవాన్ని, ఆ దైవాన్ని మేము మనసును అంతర్ముఖం చేసి ఆ దైవాన్ని తెలుసుకున్నాము. చెప్పేదానికి ఊరు అందంది. నువ్వు అంతర్ముఖం చేసినా దాన్ని తెలుసుకోలేవు, బహిర్ముఖం చేసినా తెలుసుకోలేవు.
జస్ట్ కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా. అది కూడా నీ ఏం జీవన చెప్పినారు? విధానాన్ని నువ్వు చెప్పేది, నీ జీవన విధానంలో నువ్వు నిరంతరం పొద్దున్న లేచిన నుంచి నైట్ పడుకునే వరకు ఏ కార్యక్రమాలు చేస్తున్నావు, అది ఏ శక్తితో చేస్తున్నావు అనేటువంటి అవగాహన, ఊహ, జ్ఞానం నీకు ఉంది కదా. అదే చైతన్యము, అదే పరమాత్మని పేరు పెట్టిన మనము. ఆ శక్తి ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి జ్ఞానం నీకు కలిగింది కదా. అదే ఆ శక్తి ఏంది? ఆ శక్తి ఒక చూపేది ఆ శక్తి దీన్నే నడిపించే ఆ జడమైన, ఇప్పుడు జడం ఎన్ని ఉన్నాయి జడాలు, వాటిని కూడా నడిపారు కదా. ఒక రాయి జడమే, దానికి ప్రాణం పోసి నడిపిస్తుందే. అన్నిట్లో ఉంది ప్రాణం. ప్రాణం ఉంది, రాయిలోను, రప్పలోను, అదే చెట్టులోను, ఉంది. పుట్టలోను. దానికి నడకలేదు కదా, దానికి కదలిక లేదు కదా. నడకలేదు. అన్ని పదులు ఉండేప్పుడు ఇప్పుడు పాము పాకాడతపోతుంది, మనం పాకాడనా లేదు, మన కాళ్ళు వచ్చినాయి, అది పరిణితి చెందింది. అందుకే దానికి కూడా చెప్తా ఉండు, పంచభూతాలు జడ చైతన్యములు. పంచభూతాలు చైతన్యం లేకుండా పోలే, ఉంది జడ చైతన్యములు. అంటే అక్కడ చైతన్యము అంతవరకే ఉంది. ఇప్పుడు కుక్కలో చైతన్యం ఉంది, మన మాదిరి దానికి జ్ఞానం లేదు కదా. మన మాదిరి దానికి లేదంటే ఎట్లా? అది ఆగిపోయింది. అట్లా పంచభూతాలు జడ చైతన్యములు. ఆ జడితమైన పంచభూతాల నుంచి జీవచైతన్యం మొక్కలు వచ్చినాయి, జీవచైతన్య మొక్కల నుంచి ఇంద్రియచైతన్య జంతువులు వచ్చినాయి, ఇంద్రియచైతన్య జంతువుల నుంచి మనోచైతన్య మనిషి వచ్చినారు. దానికి ఆధారం ఏం స్వామి? ఇది నీకు ఆధారం లేదు. ఆధారం లేకుంటే మనం ఎట్లా చెప్తాము? నిరాధారం. నీ నీ అన్నీ ఊహే, నీ ఆలోచన. అంటే నీ జీవన విధానం తెలుసుకుంటున్నావు. ఊహలు అయితే నిజం కావు కదా స్వామి. ఇప్పుడు నీకు అట్టగా తారతమ్యం తెలుస్తుంది కదా నీకు. తారతమ్యం, దానికి నీకు తారతమ్యం తెలుస్తుందా లేదా నీకు? విచక్షణ జ్ఞానం మనిషికి ఉంది, వివేక జ్ఞానం మనిషికి ఉంది. ఇప్పుడు దానికి దీనికి తారతమ్యం నీకు తెలుస్తుందా లేదా? ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు పాము వచ్చిన పశ్చాత్త పడుకుంటున్నాడు. వాడికి ఎందుకు తెలియదు అది ఖర్చు అని? విషయం లేదు వాని దగ్గర. జ్ఞానం వికసించాలి. వాడు మనిషే, అంత మాత్రం వాడికి లేదంటే అక్కడ విషయం అనేది వాడికి లోపల ఇది కాలే, ఇంపాక్ట్ కాలే. వాడు పరిపక్వత కాదు, ఇంపాక్ట్ లేదు. పరిపక్వత ఎక్కడ చూస్తుంది? నీకు ప్రపంచంలో పరిపక్వత నీకు కలగదు పరిపక్వత. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అనేక జన్మలతో వస్తున్నాడు, నో రాదు. నిన్న ఒక అడవిలో బాధ్యంగా పుట్టానే, నీకు ఎట్లా జ్ఞానం వస్తుంది? రాదు. సమాజంలో నుంచి ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సిన ప్రతిదీ మనం. ఒక పిల్లోడు పుట్టినాడు, వానికన్నీ మనం నేర్పుతున్నాం చిన్నప్పటి నుంచి. ఇది కుక్క, ఇది నక్క, ఇది రాయి, చెంబు, ఇది గ్లాసు, ఇది గిన్నె, ఇది బువ్వ, ఇది టిఫిన్, ఇది ఉప్మా, ఇది ఇడ్లీ, దోశ మనం నేర్పిస్తున్నాం వానికేం తెలుస్తుంది? వాడు తంట కూడా తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు, రేదే తంట తినకూడదు అని కొడుతున్నాం మనం. ఆ కొట్టినప్పుడు ఓహో ఇది తినకూడదు అని వాడు తెలుసుకుంటున్నాడు. కొంచెం జ్ఞానం పెరిగిన తర్వాత, అంటే విమర్శన జ్ఞానం వాళ్ళు కలిగినప్పుడు వాడు మానుకుంటున్నాడు. అవునా కదా? మరి జ్ఞానం ఎక్కడికి వచ్చింది నీకు? చిన్నతనం నుంచి నేర్చుకుంటే వచ్చింది, నేర్చుకోకపోతే రాదు. అట్లనే ఏ దాన్నైతే మన వాళ్ళు దేవుడిని మొక్కుతున్నారో ఏమి అది 100% ఉంది. కానీ మనకు దేవుడు ఉన్నాడు అనే ఆధారాన్ని భక్తులు ఎంతోమంది నిరూపణ చేసినారు. ఏమని? ఇప్పుడు భక్త తుకారాము ఆయన ఆ గుడిలో ఆ రాయిలోనే దేవుని చూపించి ఆయనే మాట్లాడుతున్నాడు. ఈయన రామకృష్ణ పరమహంస ఉడక అమ్మ అమ్మ అని ఎన్నో చేస్తే నువ్వు దర్శనం లేదు నేనెందుకు బతకాలని సచ్చేటప్పుడు గొడవలు తీసుకొని నడుపుకునేటప్పుడు ఆ అమ్మ వచ్చి పట్టుకునేది. నీకు ఒక గురువు కావాలరా అని ఒక స్త్రీ రూపంగా వచ్చి చెప్పింది. మరి ఆయన గురువును వెతుక్కున్నాడు, ఆయన ద్వారా ఉపదేశాన్ని పొంది ఆయన శిష్యులందరికీ బోధ చేసుకున్నాడు. మరి అట్లనే ఆయన చూసింది గుడిక కాకుండా వివేకానందుని గుడిక ఆ అమ్మను దర్శనం చేయించినాడు. మరి దైవం ఉంది అని దర్శనం చేయించాడా లేదని దర్శనం చేయించాడు ఆయన? వివేకానందుడు భగవంతుని దర్శించినాడు, రామకృష్ణ పరమహంస దేవతతో మాట్లాడినాడు అని రామకృష్ణ పరమహంస రాయలేదు, వివేకానందుడు రాయలేదు, భక్త తుకారం రాయలేదు, అన్నమయ్య రాయలేదు. చేసినోడు అని చెప్పుకునే మనం ఈరోజు
వాళ్ళెవరు రాయలేదు స్వహస్తాలతో. తర్వాత తరములో దండిగా ఉన్నాయి స్వామి. అన్నీ మొగుడు చెప్పేది. ఏ మహత్తన్నా కానీ ఇప్పుడు గాంధీ మహాత్మ మనకు స్వాతంత్రం తెచ్చినాడు. నేను స్వతంత్రం తెచ్చినా అని ఎక్కడైనా రాసుకున్నాడా? ఇది సంభవం. ఏమి సంభవం ఏంటి? నీ కళ్ళకు కనపడుతుంది కాబట్టి నువ్వు సంభవం అంటావు. స్వతంత్రం తెచ్చేది సంభవం, అసంభవం చెప్పలే. ఇది సంభవం. ఎందుకంటే ఇది ఎదురు పనులుగా వాళ్ళతో మనం మాట్లాడు కొట్లాడు మన స్వతంత్రం మనం తెచ్చుకున్నాం. దీనికి ఒక గాంధీ మహాత్ముడు ఒక్కడే కాదు, వేలాది లక్షలాది జనం సపోర్ట్ తీసుకుని ఆయన ఒక్కడు చేత ఒక్కరి చేత కాదు, గాంధీ ఒక్కరి చేత ఏం కాదు. అసలు ఆయన వెంట ఇండియా మొత్తం ఉంది. ఆయన ఒక్కడు అవుతుందే, ఇండియా మొత్తం ఊరూరులో తిరగబడ్డారు, ఊరూరులో ధర్నా చేసినారు. ఒక్కరితో కాదు, అది ఒక గాంధీ మహాత్ముడు ఒక్కరితో ఏమవుతుంది ఏం కాదు. జనం మొత్తం గుమ్మి కూడినారు. ఒక్కసారి అందరూ మాకు స్వతంత్రం కావాలని తిరగబడ్డారు. అందుకు వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. మరి అందరిలో చైతన్యం వచ్చింది, మనం ఏం చేయలేము. ఇంకా చైతన్యం వచ్చిందా? మనలో చైతన్యం అనే పదం ఒకటి వస్తుంది. అందరిలో వచ్చింది. అందరినీ కదిలించినాడు. అందరిలోనూ ఇంతమంది వచ్చినారు కాబట్టి తప్పదు, వాడు పోవాల్సిందే. వెలుగు ప్రకాశం కాదు. అంతేగాని గాంధీ మహాత్ముడు ఒక్కడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఏ ఒక్క శక్తి ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఆయన పోయి ఒక 80 సంవత్సరాలు అట్లా కావచ్చింది. ఇప్పటికీ ఎవరు గాంధీ మహాత్ముడు అంటే అనేవాళ్ళు ఉన్నారు. గాంధీ అనేవాడు ఉండడా లేడా మనం చూడలే. మన పెద్దలు చూసినారా లేదా? చూసినప్పుడు గాంధీ ఉన్నాడు అని వాళ్ళకు తెలిసింది. మనం చూడలేదు కాబట్టి మనం లేడంటాము. రుజువులు ఉన్నాయి కదా మనకు, చూడలేకపోతే రుజువులు ఉన్నాయి. ఇంకా రుజువులు ఉన్నాయి కదా, దైవం ఉన్నాడని. ఇప్పుడు రుజువు మనం చేసుకుంటాం. ఎందుకంటే 2 తరాల ముందో 1 తరం ముందో గాంధీ చనిపోయాడు. ఇది భౌతికపరమైనటువంటి విశ్లేషణ నువ్వు చెప్పేది. రైటే, ఇది భౌతికం. అట్టనే అది అభౌతికం. అభౌతికమైన ఇది చరిత్ర. ఓ చెప్తాడు ఇది చరిత్ర, నువ్వు చెప్పే చరిత్ర. అది పురాణం. రైటే స్వామి, నేను ఇది చరిత్ర. ఆ పురాణంలోకే పోదాం. చరిత్ర ఎప్పుడు నిజం ఉంటుంది. చరిత్ర జరిగిన దాన్ని చరిత్ర అంటారు, జరగని దాన్ని పురాణం అంటారు, ఇతిహాసాలు అంటారు. అవి జరిగేటి కాదు, అది ఊహించి రాసినట్టు. సరే, ఊహించి రాసినట్టు. ఇక్కడ ఏం దొరికింది? ఊహించి రాసినట్టు అంటాడు. దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా? వాస్తవాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఊహించి రాసినట్టుకి వాస్తవాలు ఎట్లా వచ్చాయి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పాజిబిలిటీ రెండు రకాలుగా ఉంటుంది. పాజిబిలిటీ 2 రకాలుగా పాజిబిలిటీ ఉంటుంది. ఊహకు 2 రకాల పాజిబిలిటీ ఉంటుంది. ఊహించే మానవుడు సెల్ ఫోన్ కనిపెట్టినాడు. ఊహించే మన జీవన విధానాన్ని మనం చక్కబెట్టుకున్నాం. ఊహించే మనం సంసారం చేస్తున్నాం. ప్రతిదీ ఊహించే మనం చదువుకుంటున్నాం. మనం ఊహించే విద్యావంతులం అవుతున్నాం. మనం ఊహించే ఉద్యోగస్తులం అవుతున్నాం. మనం ఊహించే రాజకీయ నాయకులం అవుతున్నాం. మనం ఊహించే బిడ్డలకు అంటున్నాం. మనం ఊహించే ఈ ప్రపంచ నిర్మాణం చేస్తున్నాం, పరిపాలన చేస్తున్నాం. ఇవన్నీ సత్యాలే కదా. మనం ఊహించే పోతున్నాం. మనం ఊహించే సూర్యుల్లో ఏమున్నాయని తెలుసుకుంటున్నాం. నిజం, సత్యం. సరే, ఈ ఊహలన్నీ కొంతవరకు సత్యమైనయా కాలేదా? చంద్రుడు 50% చంద్రుడు ఉన్నాడు అంటే ఊరికి ఇక్కడ ఊహించుకొని చంద్రుడు ఉంటే దాంట్లో ఏమేమి ఉన్నాయని తెలుస్తుందా? తెలుస్తుంది. పోతే తెలుస్తుంది. పోతే తెలుస్తుంది. ముందు ఊహించినాడు, ఇంత దూరం ఉంది, ఇన్ని కిలోమీటర్లు ఉంది, మనం ఎట్లా పోగలం, మనకి మన వాహనం ఎంత దూరం పనిచేస్తుంది, ఆ దూరం పోయిన దానికి ఈ వాహనం ఎవడిపోతే దీనికి మళ్ళీ వేరే ఇంధనం ఏం కావాలా, ఏదో ప్రాజెక్ట్ ఏం కావాలా, దీన్ని పుష్ చేసేది ఎవరు, ఎంత ఇంధనం ఎత్తకపోతే మనం దూరం పోగలం, ఎన్ని కిలోమీటర్లు దూరం ఉందని ఎస్టిమేషన్ చేసి దానికి తగినటువంటి సాధనాలు కనుక్కొని వాహనాలు కనుక్కొని పోయినాడు. ఊరికి పోలే. అది అందలే. ఏది నీ ఊహకు అది అందలే. ఒక ఆధారం ఉంది. దేనికి? ఇప్పుడు నువ్వు చంద్రుని మీదకి పోవాలంటే ఒక ఆధారం ఉంది. ఉంది, భౌతికం. అది ఒక చంద్రునిలో ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలంటే ఒక ఆధారం ఉంది. ఒక విమానాన్ని కనిపెట్టావంటే నీ ఊహకు కాదు నువ్వు కనిపెట్టింది,
దానికి ఒక ఆధారం ఉంది. ఆ ఆధారంతో ఆ ఆధారాన్ని చూసుకొని నీ ఊహలు ఎన్నైనా ఆడ తెలియబడతాయి. ఏం ఆధారం? ఆధారం ఉంది కాబట్టి. ఇప్పుడు పూర్వం మనకు విమానాలు లేవు. మరి అదే పూర్వము గైడు విమానంలో పోయాడు కదా. ఆ గైడుకి విమానం ఎట్లొచ్చింది అంటే మన వేదాలలో విమానాల గురించి కానీ ఇంకా గురించి కానీ యేసుప్రభు పుట్టడు కూడా కానీ వేదాలలో రాసి పెట్టారు. పుష్పక విమానం అనేది అంటారు. భూమి మీద మనం ఏమేమి పనులు చేస్తున్నామో ఆ పనులన్నీ కూడా వేదాలలో ఉన్నాయి. అవన్నీ ఎట్లొచ్చినాయి? ఊహించి రాసినారు. ఇప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినాడు కదా, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినాడు. ఊరికి ఊహించితే వస్తాయి స్వామి. కాదు, ఇప్పుడు మన ఊహకు ఇప్పుడు మన కింద ఏముందో చెప్పగలమా? ఊహించి భూమి కింద ఈ భూమి మనం మా ఇక్కడ కూర్చున్నాము, ఈ బండ కింద ఏముందో చెప్పగలమా? ఊహకు అందుతుంది అది. ఊహించిన తర్వాతనే ఏముందో కనుక్కోవాలని పరికరాన్ని కనిపెట్టినాడు. లోపల ఏదో ఉందని ఊహించే, భూమిలో బంగారం ఉందని ఊహించే దానికి సరైన సాధనాలు కనిపెట్టి బంగారు పెట్టి తీసినాడు. పూర్వం ఋషులు ఏ పరికరాన్ని కనిపెట్టి ఆ పరికరంతో పనిచేసినారు. కూర్చొని పలాంతాట పలాన్ ఉంది అని చెప్పినారు ఋషులు. వాళ్ళకి ఏ చదువు ఉన్నది? ఊహించగా చెప్పింది. ఏం చదువు ఉన్నది వాళ్ళకు? చదువుతో అవసరం ఏముంది? చదువుతా అవుతాను లేకుంటే డాక్టర్లు ఉండవు. ఇది భౌతిక విద్య, అది అభౌతిక విద్య. భౌతిక విద్య ఉంది, అభౌతిక విద్య ఉంది, రెండు ఉన్నాయి. భౌతిక విద్యకు ఆధారం ఉంది, అభౌతిక విద్యకు ఆధారం లేదు, నిరాధారం. ఇప్పుడు సిద్ధాంతంలో వచ్చిన అచల సిద్ధాంతం వచ్చినావు కాదబ్బా. అచల సిద్ధాంతం బేస్ ఏంది? కాదు విరయ్య, అచల సిద్ధాంతం బేస్ ఏంది? అభౌతికమే కదా. అచల సిద్ధాంతం యొక్క బేస్ ఏంది? అభౌతికమే కదా. సిద్ధాంతాలన్నీ అభౌతికాలే, భౌతికాలు కాదు. ఏ సిద్ధాంతమైనా అభౌతికమే, భౌతికం కాదు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము, 4 సిద్ధాంతాలు అభౌతికాలే, భౌతికాలు కాదు. భౌతికమేంది? నీ జీవన విధానం భౌతికం. కనపడేది భౌతికం, నీ జీవన విధానం భౌతికం. కంటికి కనపడింది ఒకటి అని ఉంది, అది అభౌతికం. అభౌతికాన్ని మరి ఉందని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, దాన్ని ఊహించాల్సిందే. నువ్వు దాన్ని ప్రత్యక్షంగా చూపించలేవు కదా. ఏది ఇంద్రియాలకు తెలియదు. నీ ఊహ అంటే ఊహించేది ఏది? మనస్సే కదా. అంటే దానికి ఆ గొప్పతనాన్ని చేసింది ఎవరు? మనిషే. ఎందుకంటే దైవం కాబట్టి అది మననాటి వాడు కనపడలే కాబట్టి విశ్లేషణలో వీళ్ళ పరిశీలనలో కనపడలే. ఇన్ని కనపడుతున్నాయి, అది కనపడలే కాబట్టి అది అభౌతికము, అది ఊహకు అందదు, నీ ఇంద్రియాలు తెలుసుకోలేవని స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు. ఏది ఊరికి వెళ్ళేవాళ్ళు పరిశీలన చేసి పరిశోధన చేసి నువ్వు ఏ శాస్త్రం ఎత్తుకో. భగవంతుడు అంటే నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికారుడు, నిరామయుడు, అవునా కదా. మరి ప్రత్యక్షంగా వాళ్ళు దర్శించింటే జ్ఞానస్వరూపుడు. దానికి శతకోటి నామాలు పెట్టారు. దాంట్లో ఒకటి కాదు, శతకోటి నామాలు. నువ్వు ఒక నామం, నేను ఒక నామం, వీరే ఒక నామం, 10 నామం, ఒక నామాలు పెట్టుకున్నాం. అదంతా కూడిక చేసుకున్నామని చెప్పుకుంటున్నాం. ఇన్ని రకాలుగా భగవంతుడు ఉన్నాడు అంటున్నాం. అది ప్రత్యక్షమైతే మరి ఈ భౌతికమైన వాటిని ఎట్లా నిరూపణ చేసినావో దాంట్లో నిరూపణ చేయొచ్చు కదా. అందుకే నీకు ఒక జ్ఞాననేత్రం ఇచ్చిన ఆయన. ఆ జ్ఞాననేత్రంతో తప్ప నీ శరీరంలో ఏ ఇంద్రియాలకు గోచరం కానివాడు ఒక జ్ఞాననేత్రం ద్వారా ఆ దర్శనాన్ని చెయ్యి. జ్ఞాననేత్రం ద్వారా దర్శనం చేయాలంటే నీవు లేకుండా పోవాలా? నీవు ఎక్కడ లేకుండా పోతున్నావు? ఇంతకుముందు చెప్పినాడు, అంశం మీద ప్రయాణం చేస్తే ఇవన్నీ దానికి పరిణామాలు ఎట్లా జరుగుతాయి అనేది మనకు తెలియజెప్పినాడు. ఎట్లా అవంటే అంశ 12 అంగుళాల శ్వాస ఆడుతుంది. ఇది భౌతికం, మనకు కనపడుతుంది. ఎంత దూరం పోతుంది, ఎంత దూరం వస్తుందని. ఇట్లా కనపడేది నువ్వు అంశం మీద ప్రయాణం చేసినప్పుడు
ఇది పరిణామం తగ్గుతా 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 వస్తుంది. తగ్గుతా వచ్చినప్పుడు అక్కడ నీకు ఇంద్రియాదులు పనిచేయవు. ఇంద్రియాదులన్నీ నీ మనసు కూడా పనిచేయదా. ఏవి పనిచేయనప్పుడు నీకు ఒకటి అధిష్టానం లేకపోతే ఏది ఈ యొక్క 3 జాగ్రత్త, స్వప్నము, సుశుద్ధి దాటిపోతానే తుర్యం అనేది ఒకటి ఉంది. ఆ అవస్థలోకి పోయి నువ్వు మాట్లాడు, ఆ అవస్థలోకి పోయి తెలుసుకో, ఆడ తెలియబడుతుంది అనేది కూడా మనకు తెలియజెప్పాడు. ఇంద్రియాలకు గోచరం కాని పరమాత్మ ఒక జ్ఞాననేత్రానికి మాత్రమే తెలియబడతాడు. కాబట్టి వీరబ్రహ్మం స్వామి ఏం చెప్పినాడు, ఈ భౌతిక దేహాన్ని కోసినప్పుడు కక్కయి కనపడాలి, మళ్ళీ అదే ఆయన జ్ఞాననేత్రం ఇచ్చి తెలియజెప్పినాడు కదా, చూడు నైనా పలాంచాట ఉండదు. అది మాటలతో చెప్పిందా, ఒక జ్ఞానాన్ని ఇచ్చి చెప్పిందా? మనకు జ్ఞానం ఉంది. ఈ కోసినప్పుడు ఈ శరీరంలో ఈ దేవతలు కనపడతారా? మనం జ్ఞానం లేకుండా పోలే, వాళ్ళకన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు చంద్రమండలంలో ఏముందో కూడా ఈ బుద్ధి చెప్పగలుగుతాను. ఒక మిషన్లను పంపించి ఆ మిషన్ల ద్వారా అక్కడ గుంతలు తీపిచ్చి ఆడ నీళ్ళు ఉన్నాయా ఏమున్నాయి అని మనకు ఫోటోలు కూడా మానవ మేధస్సు జ్ఞానము అపూర్వంగా ఉంది. నేను కాదని చెప్పలే, అపూర్వం ఉంది కాబట్టి ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. జ్ఞాన నేత్రము, జ్ఞానం అనేది ప్రధానమని వేరే స్వామితో సత్యం అని అబద్ధంగా నిజం. ఆ జ్ఞానం వల్లనే ఈనాడు మనం ఇంత అభివృద్ధి చెందుతున్నాం. అర్థమైందే? అయితే జ్ఞానం అనేది ఇంద్రియాలలోదేనా సపరేట్దే? ఇంద్రియాదులకు సంబంధించింది కాదు. ఇంద్రియాదులకు సంబంధించిన 20 అది భౌతిక జ్ఞానం. 25 ఇంద్రియాదులు ఆకాశ పంచకంబు, అంతఃకరణములు, జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహం 5. ఆ జ్ఞానం అనేది ఆకాశ అంశం. అర్థమైందా? అంటే 25 ఇంద్రియాల దేహములో ఉండేది జ్ఞానం. జ్ఞానం బయట నుంచి రాదు, అది భౌతిక జ్ఞానం. ఏ జ్ఞానం అన్నా కానీ భౌతికము. దాంట్లో పారమార్థిక జ్ఞానం ఒకటి ఉంది, భౌతిక జ్ఞానము. జ్ఞానేంద్రియాలలో, కర్మేంద్రియాలలో భౌతిక జ్ఞానం ఉంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు భౌతిక జ్ఞానం. అంటే వేరే భూతము కలిసినప్పుడు సంభవించేది భౌతిక జ్ఞానం. వేరే భూతముతో కలిసినప్పుడు సంభవించేది భౌతిక జ్ఞానం. శబ్దము కానీ, స్పర్శ కానీ, రూపము కానీ, రసము కానీ, గంధము కానీ, ఈ 5 శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు 5 మనకు విషయేంద్రియాలు. నేత్రములు, శ్రోత్రములు, జిహ్వ, ముక్కు, ఇవి చర్మము, జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇచ్చినాయి మనకు? ఏదైతే అభౌతిక జ్ఞానం వీరేశాన్ని చెప్పింది. అభౌతిక జ్ఞానం అంటే ఈ ఇంద్రియాలకు సంబంధించింది కాదు అని ఏదైతే చెప్తున్నాడో దానితో లింకప్ అయినప్పుడు ఈ జ్ఞానాలు కలిగినాయి. దాంతో లింకప్ కాకుండా ఏ జ్ఞానము కలగదు. 25 ఇంద్రియాలలో అధిష్టానమైంది జ్ఞానం, 25వ తత్వం. అది ఇంక్లూడింగ్ యువర్ బాడీ. అది నీ దేహాంతో కూడికయే ఉన్నది. అది లేకపోతే నువ్వే లేవు. 25వ జ్ఞానం ఉందే అభౌతిక జ్ఞానం. కంటికి చూసే జ్ఞానం ఉంది. ఈ జ్ఞానానికి ఆ జ్ఞానానికి లింకప్ అయితే నీ కన్ను చూడగలదు. ఆ జ్ఞానం లింకప్ కాకపోతే చూడలేదు. చెవు అనే జ్ఞానం ఉంది. ఏదైతే అభౌతిక జ్ఞానం ఉందో అది లింకప్ అయితే నేను చూడగలదు, లింకప్ కాకపోతే చూడలేదు. అటువంటి జ్ఞానము సర్వజీవులకు ఉన్నది. కాకపోతే మనిషికి విశేష జ్ఞానం, మనిషిలో విశేష జ్ఞానం ఉంది. మనము వివరణ చేసుకోవాలి. విశేష జ్ఞానం ఉంది. వివరణ చేసుకోవడమే ఆధ్యాత్మికం అంటే. లేకపోతే ఆధ్యాత్మికమే ట్రాష్. ఇదంతా మనం టైంపాస్ చెప్పుకునేది విషయాలే. ముందు మానవ ధర్మాలు తెలుసుకో, మానవీయ విలువలు తెలుసుకో, మానవ జీవన ధర్మాలు తెలుసుకో. వాటి నుంచి నీ ఆధ్యాత్మికత మొదలు కావాలి. మానవీయ విలువలు, మానవీయ ధర్మాల నుంచి నీ యొక్క ఆధ్యాత్మికత మొదలవుతుంది. ఇది ఆధ్యాత్మికత గురువు కాడ కాలు పట్టుకుంటే తారకం ఇచ్చో పరిపూర్ణం వచ్చో ఆధ్యాత్మిక జ్ఞానం కాదది. అదొక సిస్టములో
ఒక పద్ధతి. ఆ పద్ధతిని నువ్వు ఫాలో అవుతున్నావు అంతవరకే. యు ఆర్ ఫాలోవర్, యు ఆర్ నాట్ క్రియేటర్. నువ్వు ఫాలోవర్వే అంటే వాడు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నావు అంటే నీ విచక్షణ జ్ఞానం లేదని అర్థం. కాబట్టి మన విచక్షణ జ్ఞానంతో మనమే తెలుసుకోవాలా. ఏదైతే భగవత్ స్వరూపం అంటున్నావో ఆ జ్ఞానమే కైవల్యం. ఈరోజు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానదేవత కైవల్యం అన్నారు. ఆ జ్ఞానం ఎక్కడో లేదయ్యా, నీలోనే ఉంది. దాన్ని నువ్వు స్వేచ్ఛను చేయకపోతేనో, స్వేచ్ఛ వచ్చేది చేయకపోతే పోయేది కాదు. అది నిరంతరం ఉంది. నువ్వు గుర్తించలే, గుర్తించడం కాబట్టి నీకు తెలియదు, గుర్తిస్తే నీకు తెలుస్తుంది. నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించక మనకి బాధలన్నీ, గుర్తించక మనకు బాధ. గుర్తించమని చెప్తున్నాడు గురువు ఇక్కడ. గుర్తించు. ఉన్నదానికి ఆధారం ఏంది? ఆ ఉన్నది సత్యం, అది నిరాధారం. దానికి ఎవరి సపోర్టులో లేదు. అది ఒకరు సపోర్ట్ తీసుకుంటే అది నువ్వు ఒకటే అవుతావు. అది ఒక సపోర్ట్ తీసుకురాదు. అది స్వయం భూ, అది స్వయం శక్తి. సూర్యుడు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆధారభూతుడు. సూర్యునికి వెలిగే శక్తి లేదు. ఏదైతే నువ్వు నిరాధారమైన భగవంతుడు ఉంటావో దాని శక్తి తీసుకొని చూడు. అది సత్యం, అది సత్యం. ఏది ఆధారమైన దానికి ఆధారం, ఉనికికి ఆధారం, ఉనికికి ఆధారం, ఉండేదానికి ఆధారం సత్యం. దాన్నే దేవుడు అన్నాం మనం. అదే పవర్ అన్నాం, శక్తి అన్నాం. అది నీలో కూడా ఉందని గుర్తించాలి. అంతే అయిపోయి వేదాంతం అయిపోయింది. అడిగి ఇంకా అది నీలో ఉందని గుర్తించు. నీ నేత్రం చూస్తూ ఉంది. ఈ నేత్రానికి సుసిద్ధంగా చూసే శక్తి లేదు. వ్యక్తమయ్యేదానికి ఒక ఆధారం ఉంది, అవ్యక్తమైన ఆధారం, అవ్యక్తమైన ఒక ఆధారం ఉంది. ఆ ఆధారమే భగవంతుడు. అది నీలోనే ఉంది, అది నీ స్వరూపమై ఉంది, అదే నీ నిజరూపమై ఉన్నది. కాబట్టి అది ఉన్నదని నువ్వు తెలుసుకో, గుర్తించు. సబ్జెక్ట్ క్లోజ్. అయితే ఆడికి పరమార్థం ఫుల్ స్టాప్. ఇంకా తర్వాత తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలా? దాన్ని అనుసరించి జీవించు. నీ జీవన విధానాన్ని దానికి మాడిఫై చేసుకొని నువ్వు జీవించు. ఇంకా చేతనైతే 10 మందికి ఈ విషయాన్ని తెలియజేయి. వాళ్ళని కూడా ఆ మార్గం నడిచడానికి ప్రయత్నం చెయ్యి. చెయ్యి. అంతేగాని దీనికి ఇది చేస్తే అది చేస్తే అనేది కాలయాపనం తప్ప విచారణ, విమర్శన జ్ఞానం తెచ్చుకొని ఆ జ్ఞానం అయితే ఏ జ్ఞానం అయితే ఇప్పుడు వీరస్వామి అధిష్టానం ఒక జ్ఞానం ఉంది, అది గొప్పది, అది అభౌతికమైనటువంటి జ్ఞానము అంటున్నామే. అభౌతికమే కదా భగవత్ స్వరూపం. దానే కదా మనం భగవంతుడు ఉన్నది. దానే కదా జ్ఞానదేవత కైవల్యం అన్నాం. ఆ జ్ఞానమే భగవంతుడు అంటున్నాం మనం. మరి ఆ జ్ఞానం అనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? అంతటా సర్వత్రా ఉన్నాడు. సర్వత్రా ఉంటే నీలో లేడా? నీలో కూడా ఉన్నాడు. సర్వత్రా ఉన్నాడంటే నీలో ఉన్నాడు కదా. మరి నీలో ఉండేదా నువ్వు ఎలా గుర్తించాలి అన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తా వినండి. నేను చెప్పింది మిమ్మల్ని అంగీకరించమని కాదు, నా భావం చెప్తున్నా. అది మీ మనసుకు సరిపడితే తీసుకోవచ్చు, లేకపోతే తీసిపెడతా. తర్కం అవసరం లేడా. నాకు తెలిసిన విషయం చెప్తాను నేను. ఇది ఎట్లా అంటే నేనేమి దేవుణ్ణి కాదు. ఒక రూట్లో దేవుణ్ణే. నాది సత్యమని మీరు నమ్మితే నేను దేవుణ్ణే మీకు. అవునా కదా? నమ్మనప్పుడు, విచారణ లేనప్పుడు నేను మామూలు మనిషినే మీ దృష్టిలో. నేను దేవుడు కావాలన్నా, మరి దేవుడు కాకుండా పోవాలన్నా ఎదుటి వ్యక్తిని గురించి ఉంటుంది. మనలో మనం ఏమి కాదు. మనం సామాన్య మానవులు, ఒక ఉనికి ఈ ప్రపంచంలో. కాబట్టి సర్వజీవుల యందు, సర్వావస్థల యందు ఏదైతే స్థిరమై శాశ్వతమై ఉన్నదో అది సత్యము, అదే నీ నిజరూపమని పెద్దలు శాస్త్రాలు చెప్తున్నారు మనకు. కులము, జాతి, లింగ భేదము, మరి చిన్న పెద్ద ఎలాంటి భేదము లేకుండా ఉన్నటువంటి ఏకైకమైనటువంటి సర్వజీవుల్లో స్థితమై ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే ఆకలి, నిద్ర, ఆనందం. అంటే మైథునం. ఆకలి, నిద్ర, మైథునం. ఈ 3 సర్వ అవస్థల యందు, సర్వజీవుల్లోనూ స్థిరమై అవి ఉన్నంత వరకు ఆకలి, నిద్ర అందరికీ 84 లక్షల జీవరాశులకు
ఇవి ఉన్నాయి. ఆకలి, నిద్ర, మైథునం, ఈ 3 ఉన్నాయి సర్వజీవులకు. మైథునం అంటే శారీరకం కలుస్తేనే కాదు, ప్రాణం పోయే ముసలిలో కూడా మైథునం ఉంది. అక్కడ నిక్షిప్తమై ఉంది, వికసించలేదు. వికసించి ముడుచుకుపోయింది, అయితే ఉంది. ఈ 3 ప్రతి జీవికి ఉన్నాయి, సమస్త జీవులలో ఉన్నాయి. ఒక మంచి జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకరి శ్రద్ధ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకరి భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునా? ఒకరి విమర్శన జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలా అన్నిటిలో తారతమ్యం ఉంది, కానీ ఆకలి, నిద్ర, మైథునంలో తారతమ్యం లేదు. ఇది సర్వజీవులకు సమంగా ఉన్నది. అవునా కదా? ఎక్కడైతే శరీరం ఉందంటే శరీర ధర్మాలు సర్వావస్థల యందు, సర్వకాలముల యందు, సకల లోకముల యందు, సర్వదేశముల యందు ఏదైతే స్థిరమై శాశ్వతమై ఉన్నదో అదే నిజము, అదే సత్యము అని మనం అనుకున్నప్పుడు ఆకలి, నిద్ర, మైథునం ఇవి సర్వంగా సమస్తంగా అమెరికాలో ఉండే వాళ్ళకు ఉన్నాయి, ఇండియాలో ఉండే వాళ్ళకు ఉంటాయి. అయితే ఇంద్రియాలు చెప్పుకున్నాం అనుకో, దృష్టి ఉంది, నా దృష్టి వేరు, నీ దృష్టి వేరు. వినికిడి ఉంది, నా వినికిడి వేరు, నీ వినికిడి వేరు. మాట ఉంది, నా మాట వేరు, నీ మాట వేరు. జ్ఞానం ఉంది, నా జ్ఞానం వేరు, నీ జ్ఞానం వేరు. దేహం ఉంది, నా దేహం వేరు, నీ దేహం వేరు. ఇలా 25 ఇంద్రియాలు ట్యాలీ చేసుకుంటే జీవికి వేరువేరుగా ఉన్నాయి. జ్ఞానము కానించి తీసుకుంటే సమంగా లేవు. కాబట్టి ఈ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వీటి మీద నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. గుణాలు అన్నీ వేరే, ప్రతిదీ గుణము వేరేగానే ఉంది, అన్ని డిఫరెంట్. అన్నిటిలో ద్వంద్వం ఉంది, ఈ 3 ద్వంద్వం లేదు. ఆకలి, నిద్ర, మైథునం ఇందులో ద్వంద్వం లేదు. ఏ దేశం వానికైనా, ఏ కాలం వానికైనా ఆదిలో పుట్టినటువంటి కృతయుగములో పుట్టినటువంటి దేవతల కానించి కలియుగం పుట్టిన ఈనాటి మన వరకు అందరికీ ఈ 3 ఉన్నాయి. సర్వజీవులకు ఈ 3 ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన సర్వజీవులకు ఈ 3 ఉన్నాయి. ఇది నిశ్చయము, ఇది స్థితము, ఇది శాస్త్రము, ఇదే నీ నిజ స్వరూపము, ఇదే సత్యము. నీకు రోగం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కట్టుకున్న 3 ఆడ చచ్చిపోయి ఏడుస్తా ఉన్నా నువ్వు పోయి ఒంటికి పోయాల్సిందే. నీకు దొడ్డుకు వచ్చే పోవాల్సిందే. ఆకలి అయితే తినాల్సిందే. మహా అంటే 1 రోజు 2 రోజులు ఉగ్గబట్టుకుంటావు, 3 రోజేమో తినాల్సిందే. అవునా కదా? వాడు ఏడుస్తాడని చెప్పి నువ్వు ఒంటిగా పట్టుకోగలవా? దొడ్డికి పట్టుకోగలవా? లేదు కదా, దీంట్లో బంధించలేవు కదా నువ్వు. అవునా కదా? అట్లా ఏదైతే సత్యమై ఉన్నదో అది సర్వత్రా సర్వకాలముడు ఎందు అంతటా ఉన్నది. అదే నీ నిజస్వరూపం, అదే నీకు మూలం, ఆధారం, ఈ సృష్టికి మూలం. ఆకలి, నిద్ర, మైథునం ఈ 3 పెద్దలు చెప్పినట్టుగా స్థిరమై శాశ్వతమై ఉన్నాయి కాబట్టి ఏ మార్పు చెందకుండా ఉంటాయి. బాల్యములో ఒక రకంగాను, యవనములో ఒక రకంగాను, వృద్ధాపంలో ఒక రకంగాను లేవు. చంటి బిడ్డ పాలు తాగుతూ అమ్మ రొమ్ము పిసుకుతూ మైదానం చేస్తున్నారు. అవునా కదా? మొట్టమొదటగా ఒక తల్లి ఆదిలో పుట్టినప్పుడే ఒక్షోజం మీద చేవేసే ఒకే దమ్ముంది కుమారునికి, బిడ్డకు తన కన్న కొడుకుంది. అవునా కదా? అక్కడే వాడు రుచి సలిపినాడు. అవునా? కాబట్టి ఈ యొక్క 3 లక్షణాలు సర్వజీవుల యందు సమదృష్టితో ఉన్నాయి కాబట్టి అది నీ స్వరూపము. వాటిని మదిలో పెట్టుకో, వాటి కోసమే జీవించు, వాటి కోసమే నీ యొక్క సమస్త శక్తిని పీడకరించు. హ్యాపీగా పని చేసుకో, హ్యాపీగా తిను. నిద్ర, మైథునము, ఆకలి, స్వరూపము. ఆకలి, నిద్ర, మైథునం స్వరూపము. నా విశ్లేషణ, నేను శాస్త్రం గురించి చెప్పలే, నా విశ్లేషణ. ఈ 3 ఉంటేనే నువ్వు ఉండావు, ఈ 3 లేకపోతే నువ్వు లేవు. నువ్వు ఏ శరీరానికే నీ 3 కావాలా? సరే, ఈ శరీరం అంటూ పుట్టిందంటే పుట్టిన ఏది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆకలి ఉంది, నిద్ర ఉంది,
మైదునం లేదు అక్కడ. అంటే వానికి ఊహించేదానికి జ్ఞానం కూడా లేదు, ఏం లేదు అక్కడ. కరెక్టే చెప్పింది. ఆ ఆకలిని నిద్రను జయించిన వాళ్ళు ఉండరా లేరా చెప్పండి. ఎంతకాలం జయిస్తావు? బతుకున్నంత వరకు, జీవించి ఉన్నంత ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. ఈ మూడు లేనివాడు భూమి మీద ఉండడానికి అవకాశమే లేదు. వాడు ఏదో ఒక సమయంలో నిద్ర అనేది ఒక వ్యక్తిని బట్టి, వాడు చేసే సాధనను బట్టి 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూడా ఆ యొక్క దీన్ని తీర్చుకునేవాడు ఉంటాడు. ఇప్పుడు మన చెల్లు ఉంది, ఒక తక్కువ బ్యాటరీ పెడితే 3 గంటలు ఛార్జ్ ఎక్కుతాయి. హైపవర్ బ్యాటరీ వచ్చింది, 10 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతాయి. అట్టనే వాడు ధ్యానములో ఉండి కూడా ఆ నిద్రను సుఖాన్ని అనుభవిస్తాడు. ధ్యానములో ఉండి కూడా ఆ మైదన సుఖాన్ని అనుభవిస్తాడు. ధ్యానములో ఉండి కూడా ఆకలిని తీర్చుకుంటాడు. ఈ 3 తీర్చుకోకుండా ఈ భూమిలో జీవి లేదు. ఆకలిని తీర్చుకో. ఇప్పుడు సరే సరే, మనం ఆకలిని తీర్చుకోలేదు అంటున్నావు. శాస్త్రాలు నిరూపణ చేస్తే అవి వాస్తవాలు కాదంటారు. నిరూపణ కాదు, ఎంతకాలము, ఏమి, ఎట్లా, మంచి చెడ్డ, అవన్నీ మనకు నిదర్శన కావాలా. అర్థమైందే? సరే, అలా చేసినామని అంటున్నాం, మనం వింటున్నాం, కరెక్టే. సాధ్యమా? సాధ్యమా? నీరు తాగకుండా, అన్నం తినకుండా, నీరు కూడా ఆహారమే కదా. నీరు, పానీయాలు, పాలు, పండ్లు ఇవన్నీ ఆహారమే. ఆకులు, అలములు కూడా ఆహారమే. యువర్ లాక్, మూతి లాక్ చేసుకొని నువ్వు ఎంతకాలం జీవిస్తావు? నువ్వు ముక్కు లాక్ చేసుకొని ఎంతకాలం జీవిస్తావు? భూస్థాపితం అయిపోయినప్పుడు అక్కడ నీకు అన్నం వస్తుందా? అన్నము ఉందా నీకు? భూస్థాపితమైనప్పుడు ఎవరు పెట్టారడా? భూస్థాపితమైనప్పుడు వాయువు ఉంది అక్కడ. ఆ వాయువుని ఎవరు పీల్చుకుంటున్నారు? అక్కడ పీల్చుకునేదానికి నువ్వు ఉండవా? అక్కడ మైథునం చెందుతుండవా? అటువంటి వాళ్ళు లేరా? వీరబ్రహ్మం ఇప్పుడు సమాధిలో ఉండడా లేడా? నమ్మిన వాళ్ళకు ఉండాడు, నమ్మునోనికి లేడు. మరి లేడన్నప్పుడు వాళ్ళ కొడుకే పోయి తీసి నమ్మినోనికి ఉండాడయ్యా, నమ్మునోనికి లేడు. లేకుంటే పోనీ, దాన్ని మనం చేస్తాం. కొంతకాలమైనా దాని గురించి చర్చ అవసరం లే. ఇప్పుడు మనం ఒకరితో పనిలే, ఏదైనా చెప్పేసరికి అది అందరికీ సంభవం అయ్యి ఉండాలి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, నువ్వు యూజ్ చేయొచ్చు, నేను కనిపెట్టినయ్యా, ఎవడో కనిపెట్టినాడు, నువ్వు యూజ్ చేసుకోవచ్చు, నేను యూజ్ చేసుకోవచ్చు, వాడికి ఆపరేట్ అవుతుందని లేదు. అట్లనే నువ్వు ఒక మార్గాన్ని నిర్ణయం చేస్తే అది అందరికీ పాసిబిలిటీ అయి ఉండాలి. అది అందరికి పాసిబిలిటీ అయి ఉండాలి. లేదు, ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్లో ఎన్నో రకాలుగా దాన్ని పరిణామము చేసేదానికి నీకుంది, చేసుకోవచ్చు, అది నాకు లేదు. చేసుకోవచ్చు, దాన్ని ఆపరేషన్ చేసేదానికి నాకు లేదు, నాకు లేదు. అంటే అది ప్రపంచ జ్ఞానం మనం తెలుసుకోవచ్చు. అది ప్రపంచ జ్ఞానం తెలుసుకోవచ్చు, పరమాత్మ జ్ఞానము ఒకటి ఉంది. ఇక్కడ వాదన అవసరం లేదు. నిన్ను నీవు పరిశీలన చేసుకో, నీకు సాధ్యమవుతుందా? వాళ్ళు వాళ్ళకి చెప్పిండొచ్చు వాళ్ళందరూ, నీకు సాధ్యం, నమ్ము వద్దని చెప్పలే, నీకు సాధ్యమవుతుందా? నీకు సాధ్యమైతే, నమ్మికే లేకుంటే నువ్వు ఈరోజు వచ్చే ఆధ్యాత్మిక విషయాలను నువ్వు బోధించలేవు. నీకు సాధ్యమైతే యు ఆర్ ట్రై, నువ్వు చేసి చూపించు, నీకు సాధ్యమైతే. అవునా? నేను అసాధ్యం అంటున్నా, ఇది కుదరదు. ఇప్పుడు శ్వాస ఆడకుండా నేను గంట సేపు ఉంటా అని కొంతమంది అంటా ఉండారు. అవసరం లేదు, నోరు ముక్కు మూర్చ నేను 10 నిమిషాలు ఉంటాను, నువ్వు గంట సేపు రాసిన అవసరం లేదు. ఏం మన సైకిల్ దొక్కేవాళ్ళు ఊళ్ళో సైకిల్ దొక్కేవాళ్ళు గుంత తీసుకొని అదే వానే పిలుచుకురా 2 రోజులు 3 రోజులు ఉంటాడు, అంత వద్దు. 10 నిమిషాలు నోరు ముక్కు మూర్చా ఉండమన్నవాడు. అదే నోరు ముక్కు మూసిన సహజ కుంభకం అనేది ఒకటి ఉంది. ఏదైనా ఆ విద్య మనకు వచ్చు కదా, ఆ వ్యక్తికి ఆ విద్య వచ్చు కదా. ఈ విద్య వచ్చినాక నీళ్ళలో కూర్చొని వాడు కూర్చుంటాడు ఎంతసేపు అయినా. మరి అదే ఎట్లా సాధ్యమైంది?
నీళ్ళ మీదనా? ఆ, నీళ్ళ మీద వాడు శ్వాసను గమనిస్తూ శ్వాసతో చేసుకుంటూ కుంభకం చేసి అదొక మనకు ఒక విద్య ప్రాక్టీస్ చేసిన. ఒకరోజు కూర్చోలేవాడు, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినాడు, కూర్చోగలుగుతున్నాడు. ప్రాక్టీస్ చేయడం ఇది ప్రాక్టీస్ చేయి. అదే ఆ ప్రాక్టీస్ చేయి. అదే ఆ ప్రాక్టీస్ చేసి రమ్మంటాను నా దగ్గరికి. నేను ముక్కు నోరు మూస్తా, 10 నిమిషాలు ఉండమను సార్. నేను మట్టిలో 2 రోజులు ఉన్నా, నేను నీళ్ళల్లో 10 రోజులు ఉన్నా అనేది కాదు ఇక్కడ. దైవాన్ని తెలుసుకోలేదు. ఆ. అందరికీ దైవాన్ని తెలుసుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. నేనే దేవుడిని నువ్వు చెప్తే ఈ లోకంలో ఎంతమంది నమ్ముతారు? నేను చెప్పలేదు దేవుడిని, వేదం చెప్పింది. నేను నమ్ముతా, అహం బ్రహ్మస్మి. దేవుడు అన్నప్పుడు ఆ. నేను నమ్ముతా. ఆ. మరి ఊళ్ళో ఒక్కరన్నా నిరూపణ చేస్తారా నువ్వు దేవుని అని? నువ్వు ఒక్కరన్నా అంటారా? అనరు. అంటే వాళ్ళ జ్ఞానం ఉందా? జ్ఞానం లేదా? వాడికి తెలియదు, పారమార్థిక జ్ఞానం అనేది లేదు. తెలియజేస్తే తెలుసుకుంటాడు. లేదు కాబట్టి నువ్వు దేవుడని నమ్మరు. ముందు మనం